కమాన్పూర్ మండల కేంద్రంలోని అరుదైన ఆది వరాహస్వామి ఆలయం వరాల స్వామి ఆలయంగా కూడా ప్రాచుర్యం పొందింది. గతంలో ఒక భక్తుడు ఇక్కడ కోరుకున్న కోరిక నెరవేరడంతో మొక్కు ప్రకారం ఆ భక్తుడు ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. భారతదేశం ఆధ్యాత్మిక దేశం. ఎన్నో వింతలు, విశేషాలు, రహస్యాలున్న అనేక దేవాలయాలున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సైన్స్కి కూడా అందని మిస్టరీ టెంపుల్స్ అనేకమున్నాయి. కొన్ని ఆలయాలను చూస్తే అవి అద్భుతమనిపిస్తాయి. మూషిక రూపంలో వెలిసిన శ్రీహరి రాతి విగ్రహం ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్న అరుదైన దృశ్యం. ఎవరి ఊహలకు అందకుండా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ నమ్మలేని ఆలయం పెరుగుతున్న స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. పెరుగుతున్న ఈ వింతైన ఆలయ చరిత్ర, విగ్రహం ఎక్కడ ఉందో ఈరోజు తెలుసుకుందాం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని ఆది వరాహస్వామి ఆలయం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. సుమారు 600 సంవత్సరాల క్రితం ఒక మహారుషి తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శ్రీహరి ఆ ఋషి కోరిక మేరకు ఆది వరాహస్వామి రూపంలో వెలిసి భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటున్నారు. మొదట మూషికం మాదిరిగా చిన్నగా వెలిసిన స్వామివారి రాతి విగ్రహం ప్రతి ఏటా పెరుగుతూ వస్తుండడం ఇక్కడి ప్రాధాన్యత. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 మాత్రమే ఆది వరాహస్వామి ఆలయాలుండగా శ్రీవారు కొలువై ఉన్న తిరుమల ప్రాంతంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలంలో ఉన్న ఈ ఆలయం 2వదిగా ప్రాచుర్యం పొందింది. కలియుగంలో స్వామివారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వస్తున్న క్రమంలో ఆదివరాహుడు ఆశ్రయం కల్పించాడని, అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వచ్చే భక్తులు మొదట ఆది వరాహస్వామిని దర్శించుకొని తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నట్టుగా ఇతిహాసాలు చెబుతున్నాయి. కమాన్పూర్ మండల కేంద్రంలోని అరుదైన ఆది వరాహస్వామి ఆలయం వరాల స్వామి ఆలయంగా కూడా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ గతంలో ఒక భక్తుడు ఇక్కడ కోరుకున్న ఒక కోరిక నెరవేరడంతో మొక్కు ప్రకారం ఆ భక్తుడు ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. అప్పుడు స్వామివారు స్వయంగా ఆ భక్తుడికి కలలో కనబడి తనకు ఎలాంటి ఆలయం నిర్మించవద్దని, తాను ఆరుబయటనే ఉంటూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నానని చెప్పినట్టుగా పూర్వీకులు చెబుతున్నారు. మహిమాన్విత స్వామిగా ప్రసిద్ధిగాంచిన స్వామివారు ఇక్కడ ఆరుబయటే ఉండి ప్రతి ఏటా పరిమాణం పెంచుకుంటూ భక్తుల నుంచి నిత్యం విశేష పూజలను అందుకుంటున్నారు.